అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. ఈరోజు నా వీడియోలో ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ప్రాన్స్ ఫ్రై. ఆ ప్రాన్స్ ఫ్రైని రసంలో నంచుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. అయితే నేను చూపించే రెసిపీ బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి ఎలా ఇనిషియేటివ్ తీసుకోవాలో, ఎలాగా ఈ నాన్ వెజ్ ట్రై చేయాలో వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే నాన్ వెజ్ ట్రై చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా రొయ్యలన్నీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద పెట్టి కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకోవాలండి. అప్పుడు మనకి వాటర్ అనేవి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత రొయ్యలు అనేది గట్టి పడ్డాక రొయ్యలన్నీ చక్కగా ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసుకోవాలండి. ఇంకా తీసి చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగించుకోవాలండి. బాగా వేగించుకున్న తర్వాత రొయ్యలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా కలిపి పెట్టుకోవాలండి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు రొయ్యలన్నీ చక్కగా ఫ్రై అయ్యాక కారం, గరం మసాలా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర వల్ల మనకి ఫ్రాగ్రెన్స్ చాలా బాగా వస్తుంది, రొయ్యలది పచ్చివాసన అంతా పోయి కూడా. సో ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలో తప్పకుండా మీరు నాకు సజెస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సావిత్రి వ్లాగ్స్.